హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము మామిడికాయ చట్నీ పెడుతున్నాము. చూసేయండి. మీలో ఎంతమందికి మామిడికాయ చట్నీ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ నూనె కాగబెట్టుకోవాలి. పల్లి నూనె కేజీన్నర తీసుకోవాలి. మేమైతే ప్యూర్ పల్లి నూనె తీసుకొచ్చాము. ఇంకా దాంట్లో కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి. దాంతో పాటే ఒక పిడికెడు వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది వేసిన తర్వాత బాగా మరిగించుకోవాలి నూనె. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి నూనె వేడి చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కేజీ ఆవాలు తీసుకొని వేయించుకోవాలి. మేమైతే 2 కిలోల మామిడికాయలు కొట్టించాము. దానికి హాఫ్ కేజీ ఆవాలు సరిపోతదనమాట. ఒక పావు కిలో జీలకర్ర వేయించుకోవాలి. అలాగే నూనె పక్కలో చల్లార్చుకోవాలి. ఇంకా కొంచెం మెంతులు కూడా వేయించుకోవాలి. ఒక చెటాకు. ఇంకా అవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మేమైతే జీలకర్ర, మెంతులు 2 కలిపి మిక్సీ పట్టుకుంటున్నాం. ఎందుకంటే అవి తక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి. మళ్ళీ ఆవాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి అవి ఒకసారి పట్టుకున్నామనమాట. ఇవన్నీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు పొట్టు తీసి మంచిగా తుడిచి కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. కొంచెం కూడా తడి ఉండొద్దనమాట. కాయ బూజొస్తది. ఇంకా వాటన్నిటిని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మెంతి పొడి, ఆవాలు, జీలకర్ర పొడి అవన్నీ ఉన్నాయి గదా! వాటిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం ఆవాల పొడి వేసుకోవాలి. ప్యాకెట్లు తెచ్చుకోకుండా మనమే క్వాంటిటీ ఎంత అవసరమో అంత జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇంటికి తెచ్చుకొని కొంచెం లైట్‌గా ఏంపుకొని మిక్సీ పట్టుకుంటే చాలా బావుంటుంది. పొడి ఫ్రెష్‌గా ఉంటుంది. నెక్స్ట్ మెంతులు, జీలకర్ర మిక్సీ పట్టుకున్నాం కదా! ఆ పొడిని వేసుకోవాలి. మొత్తం అన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి బాగా. ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా ముక్కలకు పడుతుందనమాట. లేకపోతే పైన పైననే ఉండిపోతుంది. ఇలాగ మొత్తం చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మిగిలిన పొడి ఏమైనా ఉంటే దాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కాయలు. ఈ పొడి మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలనమాట. అప్పుడే నెక్స్ట్ మనము ఉప్పు, కారం అవన్నీ ఏసినా కూడా బాగా కలిసిపోతుంది. ఇందుట్లోకి కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక 2 పిడికిళ్ళు వేసుకోవాలి. ఆల్రెడీ మనం మిక్సీ పట్టింది నూనెలో వేసాం కదా! సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ కారం వేసుకోవాలి. 2 కిలోల మామిడికాయ ముక్కలు కాబట్టి ఒక హాఫ్ కేజీ కారం అయితే పడుతుంది. ఇంకా మీ రుచికి సరిపడా వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ చూసుకొని వేసుకోండి. బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇక్కడ కలిపే ప్రాసెసే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం ముక్కలకు పట్టాలి కదా బాగా అందుకోసమే. ఇక్కడ మామిడికాయ చట్నీ ఎవరు పెడుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు. మా ఆయన పెడుతున్నాడు. అయితే ఇప్పుడు మిగిలిన కారం గూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకైతే కారం పర్ఫెక్ట్‌గా పట్టింది. ఇంకా నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి. మేమైతే ఇక్కడ పావు కిలో ఉప్పు తీసుకున్నాము. ఇంకా మీ రుచికి సరిపడా మీరు కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అవును. ఇంతకు మీరు ఆవకాయ పచ్చడి పెట్టారా? ఎంతమంది పెట్టారో కామెంట్ చేయండి. అలాగే మీకు మామిడికాయ చట్నీ ఎంతమందికిష్టమో కామెంట్ చేయండి. అసలు కామెంట్సే పెట్టడం లేదు మీరు. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. కొంచెం మంచిగానే రెస్పాన్స్ ఇవ్వండి. నేను కూడా హ్యాపీ అయితా కదా! వీడియోస్ ఇప్పుడిప్పుడే తీస్తున్నా కాబట్టి. నాకైతే మామిడికాయ చట్నీ చాలా ఇష్టం. సమ్మరొచ్చిందంటే ఎప్పుడెప్పుడు మామిడికాయ చట్నీ పెట్టాలి అని వెయిట్ చేస్తుంటా. ఇక్కడ చూపిస్తున్న విధంగా మామిడికాయ ముక్కలకు కారం మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ సమ్మర్ సీజన్‌లో మామిడి పండు తినడానికి కూడా చాలా వెయిట్ చేస్తుంటా. ఎందుకంటే నాకు మ్యాంగో అంటే చాలా ఇష్టం కాబట్టి. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం కారం ముక్కలకు పట్టాలన్నమాట. బాగా కలుపుకోవాలి. అప్పుడే ముక్కలకి ఇలా చూపిస్తున్న విధంగా కారం పడుతుంది. నెక్స్ట్ ముందు మనం వేడి చేసుకున్న నూనె చల్లారిన తర్వాత ఇక్కడ పోసుకోవాలి మొత్తం. పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా
కలుపుకోవాలి బాగా. ఆయిల్ పైకి తేలకుండా బాగా కలపాలి. ముక్కలకు పట్టాలి గదా! అందుకోసమే. ఎవరైనా మామిడికాయ పచ్చడి పెట్టడం రాకపోతే ఇక్కడ మేము చూపిస్తున్న విధంగా చూసి పెట్టండి. చాలా సింపుల్‌గా పెట్టొచ్చనమాట ఈజీగా. కొన్ని కొన్ని ఐటెమ్స్‌తోనే పెట్టొచ్చు. నేను తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా. తెలిసిన వాళ్ళ కోసం కాదు. నూనె సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ ఒకసారి పోసుకోవాలి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ మామిడికాయ పచ్చడిని మడతమాన్‌లో గానీ, లేకపోతే ఇంకా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఒక 3 డేస్ అయితే పెట్టుకోవాలి. అస్సలు కలపకూడదు. ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ దాన్ని బయటికి తీసి చూడాలి. నూనె సరిపోయిందా లేదా చూసుకొని, అలాగే ఉప్పు, కారం గూడా సరిపోయిందా లేదా చూసుకోవాలి. టేస్ట్‌కి తగినంత వేసుకోవాలి. ఇక్కడైతే చూసారుగా బాగా ముక్కలు కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి నూనె వేసుకుంటున్నాం మేమైతే సరిపోలేదని. మేమైతే మామిడికాయ చట్నీ పెట్టడం ఫస్ట్ టైమ్ ఏం కాదు. చాలా సార్లు పెట్టాము. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఫైనల్‌గా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా మొత్తం మంచిగా నూనె, ఉప్పు, కారం అంతా సరిపోయిందనమాట. మాదైతే చూడ్డానికే నోరూరుతుంది పచ్చడి. ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ చేత్తోనే కలిపి చేతి నొప్పొస్తుందని చెప్పి మళ్ళీ చెంచా తీసుకొని కలుపుతుందనమాట. ఇంకా ఇలా మొత్తం కలిసిన తర్వాత టేస్ట్ చూస్తుండు. ఉప్పు, కారం సరిపోయిందో లేదో అని. పర్ఫెక్ట్‌గా అయిందంట. ఇక్కడ మామిడికాయ పచ్చడిని చూసి మా బాబు టెంప్ట్ అయిపోయిండు. అందుకే నేను గూడా ఒకసారి టేస్ట్ చేస్తా అని చెప్పి వచ్చి చూస్తుందనమాట. చట్నీ బాగుందంట. కొంచెం కారంగా, కొంచెం టేస్ట్‌గా చాలా బావుందని చెప్తుండు. ఈరోజే ఫస్ట్ కాబట్టి చట్నీ టేస్ట్ తెలీదు. కొంచెం కారంగానే అనిపిస్తుంది. చిన్న పిల్లలున్నవాళ్ళు, స్కూల్‌కో పిల్లలున్నవాళ్ళు, అలాగే డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లో పచ్చడి ఉండాల్సిందే. ఏదో ఒక పచ్చడి. ఎందుకంటే మనకు బాగా యూజ్‌ఫుల్ అవుతుందనమాట ఆ పచ్చడి. మనం పప్పు చేసుకున్నా గూడా పక్కల పెట్టుకొని తినాలనిపిస్తుంటది. నాకైతే కంపల్సరీ మామిడికాయ పచ్చడి పప్పు ఉన్నప్పుడు పక్కలేసుకొని తినాలనిపిస్తది. బయట షాప్‌లో కొనుక్కొచ్చుకున్న చట్నీలయితే ఇంత పర్ఫెక్ట్‌గా ఉండవు. కొంచెం ఆయిల్ గూడా ఏవేవో ఏసి చేస్తుంటారు. కారం, ఉప్పు గూడా ఎక్కువ ఏస్తుంటారు. అందరూ తినలేరు అలాంటివి చట్నీలు. ఇంకా తిన్నా గూడా హెల్తులు పాడైపోతవి. అదే మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా బావుంటది. ఇక్కడ నేను ఓకేనన్నా పోజిస్తున్నా అనమాట. చట్నీ నేను పెట్టలేదు. కాకపోతే టేస్ట్ చూస్తున్నా. ఉప్పు, కారం పర్ఫెక్ట్‌గా సరిపోయినాయి. ఇంకా నెక్స్ట్ దీంట్లోకి కొంచెం అన్నం ఏసుకొని కలుపుకొని తినాలి. చాలా బావుంటుంది. అప్పుడే పెట్టిన చట్నీ కాబట్టి కొంచెం ధనియాలు, మెంతులు, ఆవాల పొడి, ఉప్పు, కారం, నూనె, అలాగే కొంచెం మామిడికాయ ముక్కల టేస్ట్ అన్నీ కలుపుకొని టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. మా పిల్లలు గూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. టేస్ట్ నిజంగా చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ఫైనల్‌గా ఇలా అన్నమేసి కలుపుకొని తినండి. చాలా బావుంటుంది. ఇంకా నేను మళ్ళీ ఒకసారి తిని చూస్తున్నా. టేస్ట్ బావుందని. మళ్ళీ మళ్ళీ పెట్టించుకొని తిన్నా. ఎందుకంటే మార్నింగ్ నుంచి నేను ఏం తినలేదనమాట. చట్నీ పెట్టాలని చెప్పి ప్రాసెస్‌లోనే నాకు లంచ్ టైమ్ అయిపోయింది. ఇంకా ఇదే తినేసాను. తిన్న కొద్దికి మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది నాకైతే. మా ఆయన కూడా ఒకసారి టేస్ట్ చేసి చూసాడు. చాలా బావుందంట. ఆయన కూడా మళ్ళీ మళ్ళీ పెట్టుకొని తిన్నాడు. ఇంకా మిగిలిపోయింది మొత్తం నేనే తినేసాను. చాలా బావుంది టేస్ట్ అయితే. వీడియో ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మా వీడియో చూసినందుకు చాలా థాంక్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.